సోషల్ ఇష్యూస్‌లో మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సరోగసీ రెగ్యులేషన్ అమెండ్మెంట్ రూల్స్ 2024. సో బ్యాక్‌గ్రౌండ్ ఏందంటే 2022లో మనకి సరోగసీ మీద రూల్స్ ఇచ్చారనమాట. దాన్ని ఎలా రెగ్యులేట్ చేయాలి? ఆ సెక్టార్‌ని ఎలా మనము యూజ్‌లో పెట్టాలి అనేసి. బట్ దాంట్లో ఒక చిన్న ఇష్యూ ఉండింది. దాన్ని అమెండ్ చేస్తూ, చేంజ్ చేస్తూ కొత్త రూల్స్ తీసుకొచ్చారు. అమెండ్మెంట్ రూల్స్ 2024. ఏంటది? 2022 రూల్స్‌లో రూల్ నెంబర్ 7 పర్టిక్యులర్లీ దీన్ని అమెండ్ చేస్తున్నారు. ఆ రూల్ నెంబర్ 7 2022లో ఏం చెప్పింది అంటే, మనం ఒక వేరే ఆమె కడుపులో సరోగేట్ చైల్డ్‌ని పెంచాలంటే గ్యామెట్ గ్యామెట్ అనేది ఈదర్ మదర్ నుంచి అయినా ఆర్ ఫాదర్ నుంచి అయినా, అంటే మదర్ నుంచి ఎగ్ అండ్ ఫాదర్ నుంచి స్పర్మ్, ఇది తీసుకెళ్ళి మనం వేరే ఆమె కడుపులో పెట్టి అక్కడ మనం సరోగేసీ ద్వారా బేబీని కనొచ్చు అనేసి అప్పుడు ఉండే. అయితే మదరు ఫాదరు కాకుండా ఒక థర్డ్ పర్సన్, వేరే ఇంకొక పర్సన్ యొక్క గ్యామెట్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు అనే ప్రొవిజన్ లేదు. ఎప్పుడు 2022లో ఓన్లీ ఎవరు కపుల్ ఇన్వాల్వ్ అవుతున్నారు, సరోగేట్ మదర్ ఇన్వాల్వ్ అవుతుంది. బయట వ్యక్తికి ఇంకా ఛాన్స్ లేదు. బయట వ్యక్తి నుంచి మనం గ్యామెట్ తీసుకోకూడదు. గ్యామెట్ అంటే ఏంటి? ఈదర్ ఎగ్ లేదా స్పర్మ్ లేదా ఎంబ్రియో, అంటే ఆల్రెడీ ఫర్టిలైజ్ అయిన ఎగ్. ఓకే. కానీ సరోగసీ రూల్స్ 2024లో ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఒకవేళ మదర్ దగ్గర ఎగ్ వయబుల్గా లేదనుకోండి, ఆ ఎగ్ నుంచి ప్రాపర్గా బేబీ పెరగదు అని తెలిసినప్పుడు, లేదా ఫాదర్ దగ్గర స్పర్మ్ కూడా వయబుల్గా లేదు, స్ట్రాంగ్గా లేదు, ఇప్పుడు మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు గ్యామెట్ ఇవ్వలేనప్పుడు ఒక డోనార్ ఇంకొక థర్డ్ పర్సన్ ఇస్తే తప్పేంటి? ఆ థర్డ్ పర్సన్‌ది కూడా తీసుకొచ్చి సరోగేట్ మదర్‌లో పెట్టుకోవచ్చు కదా! నో ప్రాబ్లమ్ అనేసి 2024లో చెప్తున్నారనమాట. ఇది ఎందుకు చెప్తున్నారు అంటే, ఇప్పుడు ఇది అందరికి కాదు. ఈ కైండ్ ఆఫ్ ప్రొవిజన్‌ని అవైల్ చేసుకోవాలంటే డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ దగ్గరికెళ్లి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఎవరు? కపుల్. ఏమని? నేను గ్యామెట్ ఇవ్వలేను. నా భార్య గ్యామెట్ ఇవ్వలేదు. మా మెడికల్ కండిషన్ సరిగ్గా లేదు. మా గ్యామెట్స్ ఇస్తే బేబీ సరిగ్గా పెరగదు అని మాకు సర్టిఫికేషన్ ఉంది హాస్పిటల్ నుంచి. సో, మేమిద్దరం కాకుండా ఇంకొక థర్డ్ పర్సన్ వేరే డోనార్ దగ్గర నుంచి గ్యామెట్ తీసుకుంటాము. ప్లీజ్ ఆ గ్యామెట్ తీసుకోవడానికి అలౌ చేయండి అని అన్నమాట. సో, అలా తీసుకోవడానికి అలౌ చేస్తూ 2024 రూల్స్ తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఉన్న సరోగసీ లాస్ ఇన్ ఇండియాస్ చూద్దాము. సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ 2021. ఇందులో ఏం చెప్పారంటే ఓన్లీ ఆల్ట్రుయిస్టిక్ సరోగసీనే అలో చేస్తారు. అంటే డబ్బుల కోసం ఇంకా పిల్లల్ని కనడానికి ముందుకొస్తారు కదా! అలాంటిది బ్యాన్ చేసి ఎవరికైనా మంచి చేయడం కోసం వాళ్ళకి పిల్లలు కావాలి కానీ పుట్టట్లేదు. ఎంతో బాధపడుతున్నారు. సో, వాళ్ళు అడిగినప్పుడు మంచి చేయడం కోసమే ఆల్ట్రుయిస్టిక్ గుడ్ మోటివ్‌తో చేసేదే సరోగసీ అలో చేస్తారు. మళ్ళీ ఎలిజిబిలిటీ చూసామనుకోండి, సరోగేట్ మదర్‌కి ఏజ్ ఎంత ఉండాలంట? 25-35 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఆల్రెడీ తన బేబీ ఉండాలి. ఎందుకంటే, ఇప్పుడు కొత్తగా పుట్టిన బేబీ నాది, నేనివ్వను పేరెంట్స్‌కి, నేనివ్వను ఆ కపుల్‌కి అని గొడవ చేయొద్దు గదా! బికాజ్ తల్లి 9 మంత్స్ కన్న తర్వాత ప్రేమ రావచ్చు పుట్టిన బేబీ మీద. సో, తనకంటూ తన ఓన్ చైల్డ్ ఉన్నారనుకోండి, దెన్ ఆమె విల్లింగ్‌లీ ఇచ్చేస్తది. సో, అందుకని ఆమెకంటూ ఒక ఓన్ చైల్డ్ ఉండాలి. తర్వాత ఓన్లీ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ మాత్రమే ఆమె సరోగేట్‌గా అయి ఉండాలన్నమాట. ఓకే. అండ్ ఆమె దగ్గర ఒక సర్టిఫికేట్ ఉండాలి. ఆమె మెడికల్లీ ఫిట్, సైకలాజికల్లీ ఫిట్ అని ఒక సర్టిఫికేట్ ఉండాలి తను సరోగేట్ అవ్వడానికి. ఇదెవరికి? సరోగేట్ మదర్‌కి ఉండాల్సిన క్రైటీరియా. మరి కపుల్‌కి ఎలాంటి క్రైటీరియా ఉండాలి? సరోగసీని ఆప్ట్ చేసుకోవాలంటే వాళ్ళకి పెళ్ళయి 5 ఏళ్ళు అయ్యుండాలి. కానీ ఇంకా పిల్లలు పుట్టట్లేదు. వైఫ్ ఏజ్ వచ్చేసి 25-50 ఉండాలి. హస్బెండ్ ఏజ్ వచ్చేసి 26-55 ఉండాలి. ఓకే. 5 ఏళ్లైనా ఈ ఏజ్ గ్రూప్‌లో ఉన్న పిల్లలు ఇంకా పుట్టలేదు. ఇంతవరకు ఏ చైల్డ్ లేదు. లివింగ్ చైల్డ్ లేదు, అడాప్టెడ్ లేదు, సరోగేట్ లేదు. ఎవ్వరు లేరు. ఒక ఎసెన్షియల్ సర్టిఫికేట్ ఉండాలి. ఏం సర్టిఫికేట్? వాళ్ళిద్దరూకి పిల్లల్ని కనే శక్తి లేదు. ఓకే. వాళ్ళ దగ్గర ఇన్‌ఫర్టిలిటీ ఉంది. వాళ్ళెంత ట్రై చేసినా వాళ్ళకి పిల్లలు రాలేదు అనే సర్టిఫికేట్‌ని వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలన్నమాట. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఏదైతే సరోగేట్ మదర్ గురించి ఆప్ట్ చేస్తున్నారో ఆమెకి 36 మంత్స్ ఆఫ్ ఇన్సూరెన్స్‌ని ప్రొవైడ్ చేయాలి ముందే. ఆ ఇన్సూరెన్స్‌కి ప్రీమియం పే చేస్తూ ఉండాలి వాళ్ళు. ఎందుకంటే కొంతమంది ఏమవుతదంటే సరోగేట్ మదర్ నుంచి బేబీని తీసుకొని వెళ్ళిపోయాక ఆమెకి పోస్ట్ పార్టమ్ చాలా కాంప్లికేషన్స్ వస్తాయి.
హెవీ బ్లీడింగ్ రావడము, లేదా ఏదైనా బయాలజికల్ ప్రాబ్లమ్ రావడము, మరి ఆమెకి ఈ ప్రెగ్నెన్సీ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయాలంటే ఈ కపులే సాల్వ్ చేయాలి గదా! అందుకని ఆమెకి 36 మంత్స్ మినిమమ్ కవరేజ్ ఇవ్వాలన్నమాట. సరే, ఒకవేళ సరోగసీ స్టార్ట్ అయింది. ఫిఫ్త్, సిక్స్త్ మంత్‌లో అర్థమైంది ఆ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొద్దు. చేస్తే ప్రాబ్లమ్ అవుతుంది. లేదా బేబీకి ప్రాబ్లము ఇలాంటివి అనుకున్నారనుకోండి. అది అబార్ట్ చేయాలంటే రిటర్న్ కన్సెంట్ తీసుకోవాలి. ఎవరి కన్సెంట్? సరోగేట్ మదర్ యొక్క కన్సెంట్ తీసుకోవాలి. అలాగే ఆ అబార్షన్ అనేది ఒక మంచి మెడికల్ ప్రాక్టీషనర్ వాళ్ళ ఆధ్వర్యంలో జరగాలి. అది కూడా మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971. ఈ యాక్ట్‌లో గైడ్‌లైన్స్ ప్రకారంగానే ఆ అబార్షన్ అనేది జరగాలి. ఓకే. తర్వాత అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ రెగ్యులేషన్ యాక్ట్ 2021. ఇప్పుడు ఏఆర్టీ అంటే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ. అసిస్టెడ్ పేరులోనే ఉంది. అంటే పిల్లల్ని కనడానికి ఉపయోగపడుతున్న, అసిస్ట్ చేస్తున్న టెక్నాలజీ. దాంట్లో రూల్స్ ఏంటంటే ఎలాంటి సేఫ్ అండ్ ఎథికల్ ప్రాక్టీసెస్ యూజ్ చేయాలి, ఈ పర్టిక్యులర్ ఏఆర్టీ క్లినిక్స్లో ఎలాంటి సేఫ్ రూల్స్ ఉండాలి, ఎలాంటి ప్రాక్టీసెస్ ఉండాలి. తర్వాత స్టోరేజ్ బ్యాంక్స్ ఉంటాయి కదా, ఈ గ్యామెట్స్ని స్టోర్ చేయడానికి, స్పర్మ్, ఎగ్ ఆర్ ఎంబ్రియోస్ని స్టోర్ చేయడానికి, వాటికి ఎలాంటి రెగ్యులేషన్స్, ఎలాంటి ప్రోటోకాల్స్ ఉండాలి, సేఫ్టీ ఉండాలి అనేది ఈ యాక్ట్లో చెప్తారనమాట. తర్వాత ఇట్ ఇంక్లూడ్స్ ట్రీట్మెంట్ ఆఫ్ సరోగసీ అండ్ ప్రొటెక్ట్స్ రైట్స్ ఆఫ్ సరోగేట్ మదర్స్. సో ఇలాంటి ఒక యాక్ట్ లేదనుకోండి, చాలా మంది ఎంతో మంది, మీరు మిమీ అని బాలీవుడ్లో ఒక సినిమా వచ్చింది, అది చూడండి. వాళ్ళకు ఒక బేబీ కావాలనుకుంటారు. హీరోయిన్ వాళ్ళ కోసం బేబీని కనడానికి ఒప్పుకుంటుంది డబ్బుల కోసం. ఒక పాయింట్ ఆమె ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆ బేబీ పుడితే బేబీ డిఫార్మ్డ్గా పుడతారు, కాలు చేతులు సరిగ్గా ఉండవు, ఎక్కువ కాలం బతకదు, ఇలాంటివి చెప్తారు డాక్టర్. అప్పుడు ఆ అమెరికన్ పేరెంట్స్ ఏం చేస్తారు, అక్కడికక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. అదెంత అన్యాయం. ఇప్పుడు హీరోయిన్ ప్రెగ్నెంట్ కదా, ఇప్పుడు హీరోయిన్ ఆ బేబీని అబార్ట్ ఎలా చేస్తుంది? జస్ట్ బికాస్ బేబీ డిఫార్మ్డ్గా పుట్టొచ్చు అన్నంత మాత్రాన అమెరికన్ పేరెంట్స్ మాకొద్దు ఈ బేబీ, మేము అలాంటి బేబీని పెంచలేము అని వదిలేస్తారనమాట. సో ఇలాగా ఇప్పుడు సరోగేట్ మదర్ పాపం ఒక్కతే బేబీని పెంచుకోవాలి కదా, ఇప్పుడు ఆమె రైట్ని వాళ్ళు వైలేట్ చేసినట్టే కదా, అందుకే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం ఏఆర్టీ లాంటి యాక్ట్స్ అనమాట. తర్వాత సరోగసీ రెగ్యులేషన్ రూల్స్ 2022. దీంట్లో ఏముందంటే ఫస్ట్ సరోగేట్ మదర్ అవ్వాలంటే వీళ్ళు ఈ బయట నుంచి ఈ ఎగ్, ఎంబ్రియో ఇవన్నీ ఇలా ఇన్సర్ట్ చేస్తారు కదా, అది నాట్ మోర్ దెన్ 3 టైమ్స్, అంటే 3 టైమ్స్ లోపల సక్సెస్ అవ్వాలి. 3 టైమ్స్లో కూడా ఆమె ప్రెగ్నెంట్ అవ్వట్లేదు, సక్సెస్ అవ్వట్లేదు అంటే ఇంకా ఆపేయాలి. అంతకంటే ఎక్కువ ఆమెను ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకంటే ఎన్నో మందులు తినాలి, ఎన్నో ఇంజెక్షన్లు కుచ్చించుకోవాలి. అంతకంటే ఆమెను బాధ పెట్టొద్దు. జస్ట్ 3 ఈస్ ద మ్యాక్స్ మినిమం. తర్వాత ఆమెకి 36 మంత్స్ యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇప్పుడున్న సరోగసీ రెగ్యులేషన్ ఈకోసిస్టంలో ఛాలెంజెస్ ఏంటి చూస్తే, ల్యాక్ ఆఫ్ రీకోర్స్. అంటే ఇందాక నేను చెప్పిన మూవీ ఎగ్జాంపుల్, ఒకవేళ ఆమెను సడన్గా వదిలేసి వెళ్ళిపోయినా, ఆమెకి ఏమైనా తర్వాత కాంప్లికేషన్స్ వచ్చినా, ఆమెని రిజెక్ట్ చేస్తున్నారు అనుకోండి, ఆమె ఎవరికి అప్పీల్ చేసుకోవాలి, ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళి ఆమె ప్రాబ్లం చెప్పుకోవాలి, ఈ రివ్యూ మెకానిజం అనేది సరిగ్గా లేదు అని. తర్వాత కాంట్రడిక్షన్ బిట్వీన్ సరోగసీ యాక్ట్ అండ్ ఐసీఎంఆర్ గైడ్లైన్స్. అయితే సరోగసీ మీద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు అండ్ సరోగసీ యాక్ట్లు వాళ్ళు డిఫరెంట్ గైడ్లైన్స్ ఇచ్చారు. ఈ రెండింటికి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఉంది. అలా కాకుండా ఈ రెండు తీసేసి ప్రాపర్ ఒక యూనిఫామ్డ్ లా తీసుకొచ్చారనుకోండి, డెఫినేషన్ చెప్పి, ప్రొవిజన్స్ చెప్పి, అపీల్ మెకానిజం చెప్పి, ఒకటి ఒకటి ఉంటే మంచి క్లారిటీ ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. తర్వాత దేర్ ఇస్ అంబిగ్విటీ. అంబిగ్విటీ దేని మీద? వీళ్ళు ఏమంటున్నారు, ఎవరైనా క్లోజ్ రిలేటివ్స్ అయితేనే సరోగేట్ మదర్ ఉండాలి అని అంటున్నారు. ఇప్పుడు బయట వాళ్ళైతే కమర్షియల్ కోసం చేపించుకుంటారు అనే డౌట్ ఉంటుంది కదా, పైసల కోసం చేపిస్తారని. సో ఇప్పుడు ఒకవేళ మన ఫ్యామిలీలో క్లోజ్ పీపుల్ని మనం సరోగేట్ మదర్గా ఉండాలి అని అడిగామనుకోండి, ఆ క్లోజ్ రిలేటివ్ కిందకి ఎవరు వస్తారు, అసలు ఆ డెఫినేషన్ కిందకి ఎవరు వస్తారు అనే దాని మీద క్లారిటీ లేదు. తర్వాత ప్రైవసీ కన్సర్న్స్ ఉన్నాయి అన్నమాట. ఎవరైతే పిల్లల్ని కందాం అనుకుంటున్నారో, ఎవరైతే సరోగేట్ మదర్ అవుదాం అనుకుంటున్నారో, వీళ్ళ ఇన్ఫర్మేషన్ చాలా వరకు ఎప్పుడు బయట లీక్ అవుతా ఉంటది. తర్వాత సొసైటీ వాళ్ళని డిఫరెంట్‌గా చూడటం. దీనికి ఒక ఎగ్జాంపుల్ 'సౌందర్య' మూవీ ఒకటి ఉంటుంది. ఆమె హస్బెండ్ యాక్సిడెంట్‌లో చనిపోబోతుంటే ఆల్మోస్ట్ బెడ్ రిడన్ పొజిషన్‌లో ఉంటే డబ్బుల కోసం ఆమె సరోగేట్ మదర్ లాగా అవుదాం అనుకుంటది. ఆ విషయం తెలిసిన సొసైటీ లిటరల్లీ ఆమెను వెలేస్తారు. యాస్ ఇఫ్ ఆమె ఏదో తప్పు చేసింది, యాస్ ఇఫ్ షీ స్లెప్ట్ అరౌండ్ అన్నట్టు ఆమెని ఆబ్జెక్టిఫై చేస్తారు. సో ఇలాంటి ప్రైవసీ కన్సర్న్స్. తర్వాత
ఇన్ఫర్టైల్ కపుల్ వాళ్ళు సరోగసీ తెచ్చుకోవచ్చు అని చెప్తున్నారు కదా. అసలు ఇన్ఫర్టిలిటీ కింద ఎలాంటి డెఫినేషన్ వస్తుంది? బికాస్ కొన్ని అదర్ రకాల ఇన్ఫర్టిలిటీస్ కూడా ఉంటాయి. అమ్మాయికి మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉండడము, 9 months వరకు క్యారీ చేయకపోవడం, ఇవి కూడా ఇన్ఫర్టిలిటీ కిందకే వస్తాయా అనేది క్వశ్చన్. ల్యాక్ ఆఫ్ క్లారిటీ అన్నమాట. సో వే ఫార్వర్డ్ ఏంటి? ముందు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎవరికి? స్పెషల్లీ సరోగేట్ మదర్స్కి. మీ రైట్స్ ఏంటి, ఇది చేయడం వల్ల రిస్క్ ఏంటి, వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, ఇవన్నీ ఆమెకి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఆమె కన్సెంట్ తీసుకొని ఆమెని సరోగేట్ మదర్ లాగా ఒప్పుకోవాలి. నెక్స్ట్ క్లియర్ డెఫినేషన్స్ ఉండాలి. ఇప్పుడే చూసాం కదా, ఇన్ఫర్టిలిటీకి సరిగా డెఫినేషన్ లేదు, క్లోజ్ రిలేటివ్స్కి సరిగా డెఫినేషన్ లేదు, ఐసీఎంఆర్ గైడ్ లైన్స్కి, సరోగసీ యాక్ట్కి క్లారిటీ లేదు. ఈ డెఫినేషన్స్ క్లియర్గా ఉండాలి. తర్వాత ఒక గ్రీవాన్స్ రిడ్రెసల్ ఉండాలి. ఈ సరోగేట్ మదర్స్కి ప్రాబ్లం వచ్చినా, లేదా తర్వాత సరోగేట్ మదర్ వల్ల కపుల్కి ప్రాబ్లం వచ్చినా వెళ్ళి అపీల్ చేసుకోవాలి కదా, వాళ్ళ బాధలు చెప్పి క్లియర్ చేసుకోవాలి కదా. దానికోసం ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అనేది సెటప్ చేయాలి. ఇదంతా సరోగసీ లాస్ ఇన్ ఇండియా.